ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. मेरा lover मैं तुझको दिया flower సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే. వరుస విజయాలతో మనల్ని కంటిన్యూస్ గా ఎంటర్టైన్ చేసేటువంటి మన హీరో శ్రీ విష్ణు ఈసారి #సింగిల్ అంటూ వచ్చేస్తున్నారు. కానీ ఆయన మన షోకి సింగిల్ గా రావట్లేదు, గుంపుగానే వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ హీరో శ్రీ విష్ణు అలాంగ్ విత్ వెన్నెల కిషోర్ గారు, కేతికా శర్మ, ఇవానా అండ్ డైరెక్టర్ కార్తిక్. ఈ నలుగురు మనకి బాగానే సుపరిచితులే. ఆయనే మనకి డైరెక్టర్, కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. సో #సింగిల్ అని చెప్పేశారు. సింగిల్ కష్టాలు ఏంటో ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఆ తర్వాత ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కష్టాలు ఏంటో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇదైతే శ్రీ విష్ణు గారు బాగా చెప్పగలుగుతారు కాబట్టి శ్రీ విష్ణు గారితోనే మొదలు పెడదాం. సింగిల్ కు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? అన్ని అడ్వాంటేజ్ లేనండి. సింగిల్ గా ఉంటే ఒకటి రెండు మిస్ అవుతాం ఆ ఒకటి రెండు కూడా ఏంటనేది సినిమా చూస్తే తెలిసిపోతుంది. లేదా ఒకటి రెండు ఏంటనేది వెన్నెల కిషోర్ గారు చెప్తారు. సింగిల్ ఉండడం మాత్రం అడ్వాంటేజ్ డెఫినెట్లీ ఉన్నాయి, కానీ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే పక్కోళ్ళు ఎవరన్నా లవర్ దొరికినప్పుడే చాలా బాగా అనిపిస్తుంది. కేతికకి ఎలా అనిపిస్తుందో అడుగుదాం. సింగిల్ అంటే మీకు హ్యాపీ అయినా లేకపోతే మ్యారేజ్ ఇస్ బెటర్ అంటారా? I think single is better, no? Yeah, because right now you're single. Ivana అడుగుదాం. Ivana, At a certain point, being single is better. okay. And after that, we need a partner, no? ఇంత చెప్తుందంటే ఎవరో చూస్తున్నారు ఈ షో. అవును, ఎక్కడ చూస్తున్నారు? తమిళనాడులో చూస్తున్నారా, హైదరాబాద్ లో చూస్తున్నారా? కొచ్చిలో చూస్తున్నారా? కానీ ఇప్పుడు మ్యారేజ్ అయితే డిసడ్వాంటేజెస్ ఏంటంటారు? కార్తిక్ గారు మీరు చెప్పండి. మ్యారేజ్ కు ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటంటారు? ఆయన ఓన్లీ కళ్ళతో మాట్లాడు. సో మీరు #సింగిల్ అనే సినిమా తీస్తున్నారు కాబట్టి మేము అందరం రెడీగా ఉన్నాం చూడడానికి. ఓకే, అండ్ అలాగే ఫర్ ఆర్ వాటితో పాటుగానే మేము మీకు సమ్మర్ స్పెషల్ అయినటువంటి వెల్కమ్ డ్రింకులు లాంటివి కాకుండా వెల్కమ్ ఫ్రూట్ కూడా ఇస్తున్నాం, తీసుకోండి. బయట వాతావరణం చాలా వేడిగా ఉంది కాబట్టి కూల్ గా ఆడడం కోసమని మేము ఈ వాటర్ మెలన్ తో ఎపిసోడ్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఏమంటే మీరు తొక్కతో సహా తినేస్తున్నారా? మిమ్మల్ని 2 టీమ్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఒక టీం పేరు సింగిల్, ఇంకో టీం పేరు మింగిల్. సింగిల్ టీమ్ లో డైరెక్టర్ కార్తిక్ గారు, శ్రీ విష్ణు గారు. మింగిల్ టీమ్ లో వెన్నెల కిషోర్ గారు, 2 హీరోయిన్లు. వెన్నెల కిషోర్ గారు 2 హీరోయిన్లు ఇటు వచ్చేసేయండి, మీరు ఇద్దరు అటు వెళ్ళిపోండి. ఓకే, సో నేను మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలి. జీవితంలో ఏదైనా పోతే మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ టైం, సమయం అది పోయిందంటే మాత్రం మనం సంపాదించుకోలేం. అందుకని మీరు ఎంత బాగా సమయాన్ని వినియోగించుకున్నట్టయితే అవులో உங்களுக்கு కాసు వரும். ఓకేయా? ఓకే, సో ఇందులో మొత్తంగా మనకి 4 రౌండ్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటి రౌండ్ మొదలు పెట్టేద్దాము. మన మొదటి రౌండ్ దోచేయ్. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఆ టీం రెడీగా ఉందండి. అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఈ టీం రెడీగా ఉన్నారు. కమాన్. శ్రీ విష్ణు గారు, మీ టీం పేరు #సింగిల్ అండి, మీ టీం పేరు #మింగిల్. ఎలా అనిపిస్తుంది మీకు ఈ టీమ్ లో ఉండడం? వెన్నెల కిషోర్ గారు చాలా నిద్ర వస్తుంది మేడం. అదేంటండి? అంటే జోష్ లేదు ఇక్కడ. ఎందుకు ఇక్కడ వీళ్ళది లంచ్ చాలా ఎక్స్పెక్ట్ చేశా, కానీ వీళ్ళకి పెద్ద ఎనర్జీ లేదు. ఒక సాంగ్ ప్లే చేయండి అమ్మా, జోష్ తెప్పిద్దాం. మనకి కావాల్సినంత జోష్ వచ్చేసింది. అండ్ మీకైతే జోష్ ఉంది కదండి? సో ఈ రౌండ్ లో మేము సింపుల్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. లైక్ ద క్వశ్చన్స్ ఆర్, వెన్నెల కిషోర్ గారు ఇంత హ్యాండ్సమ్ గా ఉండడానికి గల కారణం ఏంటి? డైట్, ఫుడ్, వర్కౌట్స్, బీయింగ్ హ్యాపీ ఆల్వేస్. నేను మాట వరుసగా అడిగాను, ఇది నిజమైన క్వశ్చన్ కాదు. నేను మాట వరుసగా చెప్పాను. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్స్, మా దగ్గర ఆల్రెడీ కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. ఈ ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు.
సో ఇప్పుడు మేము ఒక్కొక్క టీమ్ తో సెపరేట్ గా ఆడబోతూ ఉన్నాము. వి విల్ స్టార్ట్ విత్ యువర్ టీమ్ ఓన్లీ. ప్రతి క్వశ్చన్ కి అండ్ అలాగే ప్రతి రౌండ్ కి టైమర్ ఉంది. 90 seconds మాత్రమే టైం ఇస్తున్నాము మీరు ఆన్సర్స్ చెప్పడానికి. ఓకే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సింగిల్స్ అంటే బ్రహ్మచారులు అనగానే మనకి గుర్తుకు వచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఉందా ఇక్కడ? ఓకే, ఫ్రీడమ్ గాలి తిరుగుళ్ళు ఇచ్చేస్తున్నామండి మేము. ఏజ్ 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 నంబర్ 1 వయస్సు రైట్. లవ్ 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 ఓకే. బ్రేకప్స్ ఇచ్చేస్తున్నానండి నంబర్ 9. డ్రింకింగ్ డ్రింకింగ్. పప్పు బారు నంబర్ 13 రైట్ ఆన్సర్. డిప్రెషన్ డిప్రెషన్ లేదమ్మా, డిప్రెషన్ లేదు. బోర్డమ్ 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 లేదు. ఫన్ 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 లేదు. డేటింగ్ యాప్స్ డేటింగ్ యాప్స్ రైట్ ఆన్సర్. 15 సినిమాలు సినిమాలు రైట్ ఆన్సర్. సో ఎన్ని చెప్పారు మీరు? 2 2 4 450 5 590 వచ్చింది మీకు. పర్లేదు. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దామా? వంట ప్రయోగాలు చేసుకోవడం, ఎక్స్పెరిమెంట్స్, హాస్టల్స్ లో ఉండడం, నిరుద్యోగ సమస్యలు, కర్రీ పాయింట్, బంధువులు ప్రశ్నలు అడగడము, మ్యాట్రిమోనీ సైట్స్, స్నేహితులు, జంటల్ని విడగొట్టడం, కలిసి ఉండేటువంటి జంటల్ని విడగొట్టడం, జాతకం. జాతకమా? జాతకం. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం. కానీ మీరు చాలా తక్కువ ఆన్సర్స్ చెప్పారు కాబట్టి మీకు ఒక టాస్క్. నేను యూజువల్గా ఏంటంటే మా టీం వాళ్ళని ప్రోత్సహిస్తుంటా. ఐమ్ లైక్ ధోని, లాస్ట్ కి వస్తా. మీ టీం వాళ్ళని ప్రోత్సహించారు. ఆ టీం వాళ్ళు ఎన్ని చెప్పారు ఒకసారి అడగండి. అలా ఆడితే ఏం చేయాలి? సరే, ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటంటే ఒక డ్రైవింగ్ స్కూల్ కి వచ్చి మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటూ ఉన్నారు. అండ్ మీరు ఎందుకు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారంటే మీ మరదళ్ళు ఇద్దరిని, వాళ్ళిద్దరు మీ మరదళ్ళు, నైస్ టు నో యా, వాళ్ళిద్దరిని కూడా కార్ లో తీసుకెళ్లాలనుకుంటున్నారు కాబట్టి దాని గురించి డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. రెడీ? మన దగ్గర కార్ డ్రైవింగ్ నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు విమానాలు కూడా తోలుతున్నారు, ట్రైన్లు కూడా తోలుతున్నారు. అంటే అది మామూలు విషయం కాదు. అవును, ఇవాళ ఏంటి గిరాకీ ఏం రాలేదు? హాయ్ హాయ్, పెద్ద గిరాకీ వచ్చింది. హాయ్ అండి, నా పేరు అరవింద్, వీళ్ళు నా మరదలు అన్నమాట. ఓ, ముగ్గురు నేర్చుకోబోతున్నారు డ్రైవింగ్. నేను ఒక్కడిని. మరి వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? వాళ్ళు జస్ట్ కూర్చోడం నేర్చుకుంటారు అంతే. ఎలా కూర్చోవాలి, సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి. కార్ డ్రైవింగ్ నేర్చుకునే ముందు మీరు నేర్చుకోవాల్సినటువంటి కొన్ని మేనర్స్ ఉన్నాయి. తెలుసు. కీస్ పెట్టాలి. కీస్ ఎవడు పెడుతున్నాడు? అయినా ఈ మధ్య మొత్తం నొక్కేస్తున్నాడు కదా బటన్లు. మాది పాతకారు. మా దగ్గర ఉండేది కొత్త కారు. మీరు డ్రైవింగ్ నేర్చుకునేది మా కారులో, మీ కారులో కాదు. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన కారు వచ్చి వేరే కార్ని గుద్దినా, వేరే కారు వచ్చి మన కార్ని గుద్దినా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఓయ్ కాదేక్కే చలారే గాడి అని చెప్పాలి. ఏది చెప్పండి? What is this? You guys coming in the wrong way and telling me that's not fair. సరిపోయింది. అయితే నేను డ్రైవింగ్ నేర్పించను. అయితే ఇదేంటో నాకు అర్థం కాదు. నాకు ఇది I'm not comfortable. I'm leaving. Yeah, చల్. బాబా నేర్చుకోవా. అది అలాంటి మరదలు ఉంటే డ్రైవింగ్ ఖచ్చితంగా వస్తుంది మీకు. Yes. రండి, ఇప్పుడు కార్ ఎక్కి కూర్చోండి. స్టీరింగ్ కింద పడిపోయి ఉంది, పర్వాలేదు. ఆ స్టీరింగ్ తీసుకోండి. కింద పెట్టారేంటి ఇది? మీకు లెఫ్ట్ సైడ్ లో బ్రేక్ ఉండాలి, రైట్ సైడ్ లో యాక్సిలరేటర్ ఉండాలి అనేటువంటివి పర్మనెంట్ గా ఉండవు. ఇదేం బాలేదు. I'm not comfortable. నేర్చుకుంటే సర్ప్రైజ్ ఉంది. మీ డెడికేషన్ నాకు నచ్చింది. బట్ మీ లర్నింగ్ నాకు నచ్చట్లేదు. ఇదిగోండి, ఇది గేర్ రాడ్, తీసుకోండి. ఇదేంటి ఇంతుంది? మీరు ముందుకు వెళ్ళాలంటే గేర్ ముందుకేస్తారు, మరి వెనక్కి వెళ్ళాలంటే బ్రిలియంట్ స్టూడెంట్. ఇతనికి జీవితంలో పైకి వచ్చేటువంటి లక్షణాలు చాలా కనిపిస్తున్నాయి. పైకి వద్దు, నేను ముందుకెళ్ళాలి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, సడన్ గా ఒక గాడిద అడ్డం వచ్చింది. ఒక్క నిమిషం. గాడిద ఏం చేస్తారు? ఇదేంటి పందిలాగా అరిచింది గాడిద? అమ్మాయిలు మీరిద్దరు కూడా కూర్చోండి. మీ ఇద్దరు మరదళ్ళు కూడా కారులో కూర్చుని ఉన్నారు, కానీ మీ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి? రేర్ వ్యూ మిర్రర్ మీద ఉండాలి. యు లుకింగ్ రియల్లీ నైస్. అగో దాన్ని గోక్తడీడు.
ఇలాగే గనక ఉన్నట్టయితే మీకు చలాన్ల మీద చలాన్లు వస్తాయి. తిన్నగా చూడండి. లెఫ్ట్ తిప్పండి. గేర్ మార్చండి. ఎన్నిసార్లు తిప్పాలన్నా కష్టం మేడం. ఐఎమ్ లీవింగ్. మావా నీకు అదొకటే డైలాగా? తిప్పండి. స్టీరింగ్ తిప్పండి. రైట్ తిప్పండి. లెఫ్ట్ తిప్పండి. ఐఎమ్ హర్టెడ్ హియర్. అరే హలో పోనీ మీరు నేర్చుకుంటారా? నో థ్యాంక్ యూ. మీరు నేర్చుకుంటారా పోనీ? నో బాబు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చినట్టున్నారు. అవును. రండి. ఏం డ్రైవింగ్? బైక్ డ్రైవింగ్. సరే అయితే ఒకసారి ఆ బైక్ ట్రై చేయండి. బైక్ ని ఎలా స్టార్ట్ చేస్తారు? అయినా మీరు బైక్ డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకుని నడపడం రాదు, ఎప్పుడు అలవాట్లేదు. మరి గర్ల్ ఫ్రెండ్ ఏది? ముందు నేర్చేసుకున్నాక పడకూడదు. నో మేము ఏదైనా సరే ప్రాక్టికల్ గా చూడాల్సిందే. బాబు ఎవరో ఒక గర్ల్ ఫ్రెండ్ కొంచెంసేపు ఇవ్వరా మాకు. గర్ల్ ఫ్రెండ్ ఇవ్వడం ఏంటండి? మా మరదలు. అలా కాదు అంటే ఆయన బైక్ బ్యాలెన్స్ చేయడం రావట్లేదు. అమ్మా కూర్చోమ్మా, ఒకసారి వెనకాల కూర్చో. ఇప్పుడు మీరు వెళ్తూ ఉన్నారు, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఏం చేస్తారు? ముందు కూర్చొని నడపచ్చా? నడపచ్చు. ముందర కూర్చోమ్మా. రెడీ 1 2 3 గో. ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు పట్టుకున్నారు మిమ్మల్ని. ఎస్ ఊదు బాబు. ఇది స్టెరిలైజ్ లేదు, నాకు కొత్తది కావాలి, ఫ్రెష్. ఇది మీద అనుకుంటా. నేను ఎవరి ఫ్రెండో తెలుసా మీకు? ఎవరి ఫ్రెండ్? హే ఫ్రెండ్ అని చెప్పి ఇప్పుడే పొగిడా. ఏంటి మీ ఫ్రెండా? ఇతనికి నేను డ్రైవింగ్ నేర్పించట్లేదు, మీకు కూడా నేర్పించట్లేదు. వెళ్ళిపోండి ఇద్దరు వెళ్ళిపోండి. నేను డ్రైవింగ్ నేర్చుకునేదే వీళ్ళ మరదల కోసం. అమ్మా ఇవానా నువ్వు అటు వెళ్ళిపోమ్మా. అమ్మయ్యా మొత్తానికి డ్రైవింగ్ స్కూల్ కి వచ్చి మీరు చక్కగా ఒక ఇంటి వాళ్ళు అయ్యారు. చాలా సంతోషం నాకు. డ్రైవింగ్ స్కూల్ వచ్చి ఇంటి వాడు పెద్ద ఫస్ట్ టైం. ఓకే, మీకు వచ్చినటువంటి 5,90,000. కార్తిక్ గారు అండ్ శ్రీ విష్ణు గారు ప్లీజ్. #సింగిల్ టీమ్ కి మేము ఇస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మందు బాబులు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వైన్ షాప్. వైన్ షాప్ రైట్ ఆన్సర్. నంబర్ 1. స్టఫ్ రైట్. లవ్ ఫెయిలియర్. బ్రేకప్స్ రైట్. నంబర్ 7. ఫ్రెండ్స్. నంబర్ 11 రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్ లవ్ సక్సెస్. లేదు. ఫైట్స్. నంబర్ 3 గొడవలు రైట్. డాన్సులు లేవు. ఈవెంట్ పార్టీలు. నంబర్ 8 రైట్ ఆన్సర్. ఫ్రిడ్జ్ లేదు. పాటలు లేవు. వామిటింగ్స్ లేవు. 3,10,000 వచ్చిందండి. మిగిలిన ఆన్సర్లు? అదే మిగిలిన ఆన్సర్లు ఏంటంటే పెళ్లిళ్ళు, ఫంక్షన్స్, అప్పులు, ఫోన్ కాల్స్, బ్రాండ్స్, రోడ్ల మీద దొరలడము, రాత్రి, తల్లిదండ్రుల ముందు నటన, ఎలక్షన్స్, భార్య చేత తిట్లు. ఇది మ్యాటరు. సో మీకు వచ్చినటువంటి అమౌంట్ 3,10,000. కానీ మీకు కూడా ఒక టాస్క్ ఉంది. సో ఏంటంటే ఇది డమ్ షరెడ్స్. నేను ఒక వర్డ్ వీళ్ళకి ఇస్తాను. వీళ్ళిద్దరూ ఒకళ్ళేమో చేతులతో అభినయం, ఇంకొకళ్ళేమో మొహంతో అభినయం చేయాలన్నమాట. దాన్ని మీరు గెస్ చేయాలి వర్డ్ ఏంటి అనేది. ఓకే రెడీ? ఓకే రెడీ 1 2 3 గో. మందు. ఇంకా చెప్పండి ఇంకేంటి? మందు చిందు విందు. మందు చిందు విందు ఎక్కడుంటాయి? పబ్బు. రైట్ ఆన్సర్. అది చాలా విచిత్రంగా వస్తుంది, నాకు టెన్షన్ వస్తుంది. చిచ్చుబుడ్డి. పూలు. బొకే రైట్ ఆన్సర్. కార్తీక్ గారు వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే విత్ రైస్? ఇట్లా అంటుండే ఏం చెప్తున్నా? టెల్లింగ్ ఫ్లవర్ నా ఆప్షన్. వన్ మోర్ ఆప్షన్. ఓకే ఒక పని చేద్దాం. ఈసారి కార్తిక్ గారిని వెనకాల నుంచో పెడదాము, విష్ణు గారిని ముందర నుంచో పెడదాం. ఇప్పుడు దొరికేస్తాను. 1 2 3 గో. స్విమ్మింగ్ తర్వాత
బోటింగ్ బోటింగ్ బోట్ ఇస్ ద రైట్ ఆన్సర్. అరే ఎలా చెప్పారు వీళ్ళు ఇంత ఫాస్ట్ గా? చెప్తారండి. సరే నెక్స్ట్ వన్. బ్రెయిన్ స్లీపీ హెడేక్ రైట్ ఆన్సర్. అమ్మో చాలా కిల్లింగ్ ఇట్ మై గాడ్. చాలా చాలా బాగా చేస్తున్నారు. రొమాంటిక్ డాన్స్ సినిమా డాన్స్ సర్ కొరియోగ్రాఫర్ సాంగ్ కెమెరా సంథింగ్ రీలా బా ఎలా తెలిసింది మీకు రీల్ అని? ఆయన చుడుతున్నాడు ఇట్లా. ఓకే ఇది లాస్ట్ వన్. తగ్గేదేలే. బైక్ రైడింగ్ పడుకోవడమా హగ్గింగ్ నేమా అల్లు అర్జున్ పీకే ఎనీవే మీరు బాగానే గెస్ చేశారు, వీళ్ళు కూడా బాగా ఆడారు. ఇప్పుడు రివర్స్. డూ ఇట్ వెల్ రే. బోత్ ఆఫ్ యు ఆల్ రెడీ? లవ్ ఫ్లవర్. పర్ఫెక్ట్. ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్ జాస్మిన్ పర్ఫెక్ట్. జాస్మిన్ రైట్ ఆన్సర్. నైఫ్ ఈటింగ్ పిజ్జా బ్లో క్యాటరింగ్ కేక్ బర్త్డే కేక్ ఇస్ రైట్. స్లీపింగ్ రొమాన్స్ ఒక నిమిషం నాకు అక్కడే పెట్టున్నారు ఇది దగ్గర. రొమాన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓ రొమాన్స్ ఎక్కువైనట్టుంది. శ్రీ విష్ణు గారు చాలా అత్యంత ఉత్సుకతతో చూస్తూ ఉన్నారు. గ్రైండింగ్ స్వీపింగ్ హెడేక్ సర్వెంట్ సర్వెంట్ రైట్ ఆన్సర్. వన్ టూ త్రీ గో. బాతింగ్ సోప్ బోత్ ప్రెగ్నెంట్ ఏంటి? షవరింగ్ బాత్ స్విమ్మింగ్ వాష్రూమ్ బాత్రూమ్ వాష్రూమ్ రైట్. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. రాజు నాట్ ట్రిపుల్ ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్. కానీ మేము ఓన్లీ హ్యాండ్స్ అండ్ ఫేస్ మూవ్మెంట్స్ తో చేయమని చెప్పాం. వీళ్ళు లెగ్ మూవ్మెంట్ వాడారు కాబట్టి ఒక పాయింట్ పోయింది. మీకు ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చేయండి. ఒక పాయింట్ పోయిందంటే పోయిందని చెప్పండి. వాళ్ళ క్లాప్స్ కొడుతున్నారు. I thought we got extra నో points. యు లాస్ట్ ఎ పాయింట్. చెప్పారా? ఓకే ఎనీవే మీకు వచ్చినటువంటి అమౌంట్ శ్రీ విష్ణు గారు మీరేంటి వీళ్ళ టీమ్ లో కలిసిపోయారు, మీరు అటు వెళ్ళిపోండి. ఇక్కడే బాగుంది మేడం. ఓకే మన సెకండ్ రౌండ్ నువ్వా నేనా. ఓకే ఈ రౌండ్ బజర్ రౌండ్. సో ఏంటంటే మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ కి సంబంధించి ఒక క్లూ ఇస్తాము. ఈచ్ క్లూ ఓన్లీ 10 seconds మాత్రమే ఉంటుంది. ఆ క్లూకి గనక మీరు ఆన్సర్ చెప్పగలిగినట్టయితే మీకు 1 lakh rupees వస్తుంది. రాంగ్ ఆన్సర్ అయితే 1 lakh rupees పోతుంది. అలాగే ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పకపోతే మేము సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది మూడోది నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ వాల్యూ పడిపోతుంది కొంచెం 75,000. థర్డ్ క్లూ వాల్యూ 50,000. ఫోర్త్ క్లూ వాల్యూ 25,000. సో క్లూకి వాల్యూ అమౌంట్ పడిపోతూ ఉంటుంది. సరే అయితే మన ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ ఏదో ఈవెంట్ ప్లానర్ నడుస్తోంది. ఆ ఈవెంట్ ప్లానర్ ఫోటో ఉంది. టైం అప్. ఫస్ట్ క్లూ ఎవరు సమాధానం చెప్పలేదు. మేము సెకండ్ క్లూలోకి వెళ్తున్నాం. రెండో క్లూ ఏంటంటే ఓకే రెండో క్లూ, ఆ అమ్మాయికి షుగర్ ఉంది.
వెన్నెల కిషోర్ గారు అంటే #మింగిల్ టీమ్ వాళ్ళు నొక్కారు. చెప్పండి మింగిల్ టీమ్. సన్ ఆఫ్ సత్యమూర్తి. ఓకే, సో యూ థింక్ ఇట్ సన్ ఆఫ్ సత్యమూర్తి? ఖచ్చితంగా. అంటే అందులో హీరో గారు ఈవెంట్ ప్లానర్, శ్రీ విష్ణు గారు కూడా చేశారు ఆ మూవీలో, అండ్ సమంత గారికి షుగర్. సరే, అయితే సెకండ్ క్లూ కి వీళ్ళు సన్ ఆఫ్ సత్యమూర్తి అని చెప్పారు, కానీ మనం థర్డ్ అండ్ ఫోర్త్ క్లూ కూడా చూడబోతున్నాం. థర్డ్ క్లూ షేర్స్. ఎందుకు షేర్స్? రాయన ప్రసాద్ గారిది మొత్తం అంటే మొత్తం షేర్స్ మీదే కదా మేడం సినిమా. ఓకే, ఫోర్త్ క్లూ చూద్దాము. రెడ్ క్లాత్ స్టిక్ వేసేసి ఉంది. సన్ ఆఫ్ సత్యమూర్తి. మీరు చెప్పినటువంటి సన్ ఆఫ్ సత్యమూర్తి కరెక్టా కాదా ఒకసారి చూసేద్దాం. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సెకండ్ క్లూ కి ఆన్సర్ చెప్పారు కాబట్టి మీకు 75,000 వస్తుందండి. సో ఫస్ట్ సన్ ఆఫ్ సత్యమూర్తి రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. రెడీయా? yes. ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. అండ్ ఆప్షన్ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్రీ విష్ణు గారు. ట్రాఫిక్ పోలీస్. సరే, సెకండ్ మీకు 1 lakh rupees కి లాక్ చేసాం. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. విజిల్స్ ఉన్నాయి అక్కడ. ఈ విజిల్స్ ని చూస్తూ ఉంటే ట్రాఫిక్ పోలీసేనా లేకపోతే ట్రాఫిక్ పోలీస్? ఒక్కోసారి మనకి స్కూల్లో కూడా పీటీ క్లాసుల్లో స్టాప్ బోర్డు పెట్టి విజిల్స్ ఊతారు. స్టాప్ బోర్డు అప్పుడు పీటీ సార్ పెట్టరండి, ప్యూన్ పెడతాడు. సరే, మూడో క్లూ ఏంటో చూద్దాం. వాకీ టాకీ. స్టాప్ అండ్ టెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్. అది డ్రంక్ అండ్ డ్రైవ్, వాకీ టాకీ కదా. ఓకే, నాలుగో క్లూ. ఫోన్ ఉంది, అలాగే ఐప్యాడ్ కూడా ఉంది. ఫోటోలు తీస్తారు కదా. ఓకే, సరే, ట్రాఫిక్ పోలీస్ అన్నారు, కరెక్టా కాదా చూసేద్దాము. రైట్ ఆన్సర్. ట్రాఫిక్ పోలీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మీరు ఫస్ట్ క్లూ కే చెప్పడం వల్ల మీకు 1,00,000 రూపాయలు వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్. ర్యాపిడ్ ఫైర్ ఉంది మనకి. కమ్ ఆన్, లెట్స్ హావ్ ద ర్యాపిడ్ ఫైర్ ప్లీజ్. సో ర్యాపిడ్ ఫైర్ మనం మొదలు పెట్టేద్దాము. కార్తిక్ రాజ్ గారు, మీతోనే మొదలు పెడుతున్నామండి. నేను ప్రతి క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఇస్తాను. మీరు ఆన్సర్ చెప్పొద్దు అనుకుంటే ఆ గోల్ లో వేసేసేయండి. కరెక్ట్ గా ఆ గోల్ లో పడిపోయిందంటే మీరు చెప్పక్కర్లేదు. ఓకే అండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. శ్రీ విష్ణు గారితో సినిమా చేయడానికి గల కారణం? ఏ, ఆయన కొన్ని డైలాగ్స్ కి బీపులు అవసరం లేదని. బి, ఆయన డైలాగ్ సెన్సర్ వాళ్ళకి కూడా దొరకవని. ఇఫ్ యూ హిట్ గోల్ దెన్ యూ డోంట్ నీడ్ టు సే. ఇప్పుడు చెప్పండి సార్. బి. అంటే ఆయన డైలాగ్స్ సెన్సార్ వాళ్ళకి కూడా దొరకవని. ఇది నిజమేనా శ్రీ విష్ణు గారు? తప్పండి అది పాపం. ఆయన అసలు ఇప్పుడు అట్లా చేద్దామని మాత్రం చేయడండి. వెన్నెల కిషోర్ గారు చాలా సిన్సియర్ గా చెప్పారు. లేదు, జెన్యూన్ అండి. ఈజ్ ఎ వెరీ జెన్యూన్ పర్సన్. బట్ సెన్సార్ కాంట్ ఫైండ్. మీరు నేను ఎక్కడో అసలు లేపుతున్నారు. సెకండ్ క్వశ్చన్. శ్రీ విష్ణు గారికి స్టోరీ చెప్పినప్పుడు ఆయన పెట్టినటువంటి కండిషన్ ఏంటి? ఏ, కంప్లైంట్స్ చేయనటువంటి హీరోయిన్లు ఉండాలి అని. హీరోయిన్ నాకన్నా ఎక్కువగా గ్లామర్ ఉండకూడదు అని. మీరు మా సెట్ ఏమైనా పగలగొట్టాలనే ప్లాన్ తో వచ్చారా? చెప్పండి. కంప్లైంట్స్ చేయని హీరోయిన్లు ఉండాలి అని. మరి కంప్లైంట్లు చేయలేదా వీళ్ళు ఇప్పటి వరకు ఒకటి కూడా? వీళ్ళు చాలా జెన్యూన్ హీరోయిన్స్ మేడం. యాక్చువల్లీ అంటే వీళ్ళు దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. పాపం చాలా జెన్యూన్ గా వస్తారు టైం కి. ఈ 2 క్వశ్చన్లకు కూడా మీరు బాగా వకాల్తా పుచ్చుకొని భలే సపోర్ట్ చేశారు జెన్యూన్ అని. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ. ఈయన కూడా చాలా జెన్యూన్ డైరెక్టర్ మేడం. ఇవానా. వీళ్ళిద్దరు సినిమాల్లో ఒకేసారి ఛాన్స్ వస్తే ఎవరితో చేస్తారు? ఏ, రామ్ చరణ్. బి, ప్రభాస్. గోల్లేసే వేస్తే చెప్పక్కర్లేదు. I'll go with A because I'm a big fan of Mahadira. ఇవానా చెప్పినటువంటి మాటకి ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.
ఓకే, సెకండ్ క్వశ్చన్. వీరిద్దరిలో చాలా నాటీ అంటే ఎవరి పేరు చెప్తారు? ఏ శ్రీ విష్ణు, బి వెన్నెల కిషోర్. అదేంటి సేమ్ ఆప్షన్ ఇవ్వచ్చుగా, రామచంద్ర ప్రభాస్. హలో హలో, గుర్రం నడుపుకుంటూ వెళ్ళిపోతున్నావా? ఇట్ వాస్ వెరీ క్లోజ్. సో ఇప్పుడు చెప్పండి. వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ గారే బాగా నాటీ, శ్రీ విష్ణు గారు అంత నాటీ కాదు అని చెప్పినటువంటి ఇవానా. మ్యామ్ శ్రీ విష్ణు గారు చాలా జెన్యూన్ మేడం, బస్ చెప్తాను. అంటే మీకు ఏ విషయంలో వెన్నెల కిషోర్ గారు బాగా నాటీగా అనిపించారు? All the time he is like that. He is making pranks and all, say something and irritate us, blah 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 blah. ఇరిటేట్. చూసారా ఇదే కాదు, నాకు ఒకటి అర్థమైంది. సెట్ లో అందరూ జెన్యూన్ పర్సన్సే, ఒక్కళ్ళు మీరు తప్ప. నేను చాలా జెన్యూన్ పర్సన్. కేతిక ప్లీజ్ కమ్. శ్రీ విష్ణు గారిలో మీకు బాగా నచ్చేటువంటి పాయింట్ ఏంటి? ఆయన ఫ్లోటింగ్ స్కిల్స్, ఆన్ స్క్రీన్ రొమాంటిక్ పర్ఫార్మెన్సెస్. పాపం. సరే ఇప్పుడు చెప్పండి. రొమాంటిక్ పర్ఫార్మెన్స్. ఏం చెప్పలేదు. మీరు వర్క్ చేసినటువంటి డైరెక్టర్లలో టాలెంటెడ్ డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఏ పూరి జగన్నాథ్ గారు, బి కార్తిక్ రాజ్ గారు. నా ఫస్ట్ లవ్ పూరి సార్ అండ్ కరెంట్ డైరెక్టర్ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్. ఓకే, ఎవరైతే మీరు వర్క్ చేస్తుంటారో వాళ్ళే బెస్ట్ డైరెక్టర్. ఓకే, థ్యాంక్ యూ కేతిక, థ్యాంక్ యూ. తెలుగులో మాట్లాడితే వినాలనుంది మనకి శ్రీ విష్ణు గారి గురించి. చాలా గుడ్ పర్సన్. ఇది ఇంగ్లీషా? సారీ. చాలా మంచి మనిషియన్, ఫన్ పర్సన్, ఫన్ మనిషియన్, గుడ్ పర్సనాలిటీ మనిషియన్. కేతిక ఇప్పుడు వెన్నెల కిషోర్ గారి గురించి తెలుగులో చెప్తుంది. వెన్నెల కిషోర్ గారు చాలా మంచి మనిషి. ఆమె కొంచెం డౌట్ ఉంది, మీరు మంచి మనిషి అవునా కాదా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఆప్షన్ ఏ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, అక్కడ పెద్ద అలలు వస్తూ ఉన్నాయి. టైం అప్. సెకండ్ క్లూ. ఒక లవ్ సింబల్ ఉంది, ప్రేమ అని కనిపిస్తుంది. యు నో. హ్యాష్‌ట్యాగ్ మింగిల్ చెప్పండి. ఆర్య పాట ఉప్పెనంత ప్రేమ. ఏది పాడండి. పాడడం రాదు మాకు మార్కులు ఇవ్వడము రాదు. నా సైడ్ నుంచి మామూలు వాడతారు. నువ్వు వాడతారా ఉప్పెనంత ప్రేమ పాట? పాడండి ఎవరైనా. సముద్రమంత ప్రేమ. కాదయ్యా బాబు. ఆర్య 2లో ఉప్పెనంత ప్రేమకి ఎవరికైనా వచ్చా? ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని హాయికి భాషే ఎందుకు. ఓకే, మనం నెక్స్ట్ క్లూ ఏంటో చూసేద్దాం. గుప్పెడు. పర్ఫెక్ట్. ఎస్, అంటే మీరు అనుకున్న గుప్పెడేనా? ఎస్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. గుండె. అవును, ఉప్పెనంత ప్రేమకి గుప్పెడు గుండె ఏమిటో కదా. కరెక్ట్ కరెక్ట్. సరే, ఇది రైట్ ఆన్సర్ అవునా కదా చూసేద్దాం. రైట్ ఆన్సర్. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కరా గజగమనా. ఓకే, సో మీరు గెలిచేసుకున్నారు 75,000. ఉప్పెనంత ఈ ప్రేమకి కరెక్ట్ గా చెప్పడం వల్ల ర్యాపిడ్ ఫైర్ ఉంది మనకి. కమ్ ఆన్, లెట్స్ హావ్ ద ర్యాపిడ్ ఫైర్ ప్లీజ్. శ్రీ విష్ణు గారు. వీళ్ళిద్దరిలో మీ సినిమాకి పర్ఫెక్ట్ హీరోయిన్ అనిపించిన వాళ్ళు ఎవరు? ఏ కేతిక, బి ఇవానా. మీరు వేస్తే చెప్పక్కర్లా. ఇంకోటి కూడా చేసి మీరు ఇంకెన్నేసినా మీరు ఆన్సర్ చెప్పాల్సిందే. మనకి అది అయిపోయింది. చెప్పండి విష్ణు గారు. ఫస్ట్ హాఫ్ కి కేటిగా పర్ఫెక్ట్, సెకండ్ హాఫ్ కి ఇవానా పర్ఫెక్ట్. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. ఫస్ట్ హాఫ్ కి ఇవానా అసలు సూట్ అవ్వలేదు అని చెప్పినటువంటి శ్రీ విష్ణు.
సెకండ్ క్వశ్చన్. ఈ సినిమాలో హీరోయిన్లుగా కేతిక, ఇవానా అని డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఏ కొట్టేవరా ఛాన్స్, బి నీకెక్కడో సుడుంది. యాక్చువల్లీ నేనే చెప్పానండి ఆప్షన్. వేసేయండి ఈసారి, గోల్లో వేసేస్తారు మీరు. ఇప్పుడైనా చెప్తారా? ఐఎమ్ లక్కీ అనిపించింది. ఎందుకంటే నేను ఏ హీరోయిన్స్ అయితే సజెస్ట్ చేశాను ఆ హీరోయిన్సే ఈ సినిమాకి ఓకే అవ్వడం అనేది నాకు చాలా లక్కీగా అనిపించింది అని చెప్పిన శ్రీ విష్ణు. థ్యాంక్ యూ. మీకు బాగా నచ్చిన కమిడియన్ ఎవరు? ఏ బ్రహ్మానందం గారు, బి అలీ గారు. వేస్తే చెప్పక్కర్లేదు. బ్రహ్మానందం గారి పేరుని మాత్రమే చెప్పి ఆలీ గారి పేరుని చెప్పకపోవడానికి గల కారణం ఏమిటి వెన్నెల కిషోర్ గారు? ఎందుకంటే ఆలీ గారు కూడా బ్రహ్మానందం గారు చాలా ఇష్టం. ఓకే, మీరు వర్క్ చేసినటువంటి హీరోల్లో ఏ హీరోతో యాక్ట్ చేసినప్పుడు మీకు ఎక్కువగా సంతృప్తి వచ్చింది? ఏ మహేష్ బాబు, బి ఎన్టీఆర్. ఇదైతే ఖచ్చితంగా పడాల్సిందే. భయంతో వణుకుతూ లేకపోతే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాల్సి వస్తుందని డార్క్ ని కరెక్ట్ గా గోల్ లో వేసినటువంటి వెన్నెల కిషోర్ గారు. రెండో రౌండ్ కూడా పూర్తయిపోయింది. మూడో రౌండ్ లోకి వెళ్తున్నాం. మనం మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఈ రౌండ్ లో ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాము. ఆ సర్వేకి ప్రతిదానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ చేయాలి. మీకు తెలిసినట్టయితే బజర్ నొక్కండి. అదిగోండి బజర్ అక్కడ ఉంది. సో ఆ బజర్ నొక్కిన వాళ్ళు ఆ 4 ఆప్షన్స్ లో నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆప్షన్ కరెక్ట్ అయితే మీ అమౌంట్, మీరు పెట్టినటువంటి అమౌంట్ 3 టైమ్స్ అవుతుంది. లేదంటే పెట్టినటువంటి అమౌంట్ పోతుంది. అండ్ అలాగే ఇంకొక టీం వాళ్ళు ఈ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అని కూడా గెస్ చేయొచ్చు. ఒకవేళ మీ గెస్ కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. ఓకే రెడీ? కానీ దానికన్నా ముందు ఈ రోజు సింగిల్స్ ని ట్రైన్ అప్ చేసేటువంటి ఒక సెంటర్ ని కూడా నేను పెట్టాను. సింగిల్స్ కి పాపం చాలా విషయాల్లో చాలా కష్టంగా ఉంటుంది. ఫుడ్ విషయంలో ముఖ్యంగా. అలాగే సింగిల్స్ కి ఏమున్నా లేకపోయినా కావాల్సింది ఏంటంటే పచ్చడి కావాలి. కాబట్టి వీటన్నిటిని కూడా ఇవాళ ట్రైనింగ్ సెంటర్ ని కూడా పెట్టాము. సింగిల్స్ కి ఇంకేమైనా టిప్స్ ఇవ్వాలంటే మీరు ఇవ్వచ్చు. ఇవాళ ఎనీ టిప్ యూ వాంట్ టు గివ్ ఫర్ సింగిల్స్? యూ హావ్ టు గివ్ మీ. నో రైట్, మీకోసం ఒక మంచి టిప్ ఉంది. అదేంటంటే చపాతీలు తయారు చేయడం ఎలా. అది టిప్పా? ఆల్రెడీ వచ్చాయండి కొంపదీసి. yes I know the basics. ఓకే సరే, ఫస్ట్ రౌండ్ అయితే మొదలు పెడదాం, తర్వాత చపాతీలోకి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్, మీకు ఇష్టమైన వారి ఫోటో ఎక్కువగా ఎక్కడ పెడతారు? ఏ ఇంట్లో గోడ పైన, బి ఆఫీస్ లో డెస్క్ పైన, సి సెల్ ఫోన్ స్క్రీన్ పైన, డి పర్సులో. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు ఇష్టమైన వారి ఫోటో ఎక్కువగా ఎక్కడ పెడతారు? ఇంట్లో గోడ పైన, ఆఫీస్ లో డెస్క్ పైన. ఇద్దరు సమానమైనటువంటి టైంలో అక్కడి నుంచి బయలుదేరినప్పటికీ వెన్నెల కిషోర్ గారు చెయ్యి కొంచెం పొడుగ్గా ఉండడం వల్ల ఆయనే ఫస్ట్ బజర్ నొక్కారు. చెప్పండి వెన్నెల కిషోర్ గారు. సెల్ ఫోన్ స్క్రీన్, సి. ఎంత అమౌంట్ పెడతారు? మీ దగ్గర 7,40,000 ఉంది. 50,000 అట. ఓకే సరే, 50,000 పెట్టారంటే వీళ్ళ ఆన్సర్ రైట్ ఆ రాంగ్? అది రాంగ్ ఆన్సర్. సరే, రాంగ్ అని ఎంత పెడతారు మీరు? రాంగ్ అని ఒక 50. మీరేమో రాంగ్ ఆన్సర్ అంటున్నారు, వీళ్ళ ఆన్సర్ ఏమో సెల్ ఫోన్ స్క్రీన్ పైన అంటున్నారు. ఏది రైట్ ఆన్సర్ చూద్దాము. రైట్ ఆన్సర్. దబిడి 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 నీచే ఎత్తుబాల. సెల్ ఫోన్ స్క్రీన్ పైన రైట్ ఆన్సర్. మీరు పెట్టినటువంటి 50,000 3 టైమ్స్ పెరిగింది. కంగ్రాచులేషన్స్. కానీ శ్రీ విష్ణు గారు మీరు పెట్టిన అమౌంట్ పోయింది. ఇప్పుడు మనం సింగిల్స్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి చపాతీ ఇవానా ఒకసారి వచ్చి చేయండి. ఒక చపాతీ చూద్దాం ఎలా చేస్తారు. కాకపోతే మాకు హార్ట్ షేప్ లో కావాలి. ఈ చపాతీ పిండిని మీరు చేతితో బాగా, మీ చేతుల్ని బాగా కడుక్కున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఆమె చేతులు కడుక్కోలేదు, కానీ మనం తినేటప్పుడు కడుక్కునే సరిపోద్ది. హార్ట్ షేప్ లో తయారు చేయాలి. మీరు చపాతీ షేప్ లోనే తయారు చేస్తున్నారు. అది లాస్ట్ దా, అది హార్ట్ షేప్ లో. ఈ ప్రొఫెషనలిజం చూస్తుంటే బాగానే తయారు చేసేలాగుంది. శ్రీ విష్ణు గారు మీ కామెంట్స్ ఏంటి దీని మీద? చాలా బాగా చేస్తారు. చాలా జెన్యూన్ అండి ఆమె.
వెరీ గుడ్. కాదు చపాతి అలా రావాలి కదా, మరి ఎంబ్రాయిడరీ చేస్తుంది దాని మీద చపాతీగా. ఇది ఇవానా చపాతి. ఎస్, ఇప్పుడు ఈ ఇవ్వనా చపాతీని ఎవరికి ఇవ్వబోతున్నారు? ఐ డోంట్ ట్రస్ట్ మై సెల్ఫ్. సో ఈ హార్ట్ చపాతీని ఇవానా ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతున్నారంటే? ఐ విల్ గివ్ టు కేటిగా. నో 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 నో. గివ్ మీ. హి వాలంటీర్డ్, సో ఐ విల్ గివ్ ఇట్ టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాము. అబ్బాయిలు అందరిలో ఉన్నా సరే సైలెంట్ గా చేసే పనులేంటి? ఏ సైట్ కొట్టడం, బి స్నేహితుల వస్తువులు దాయడం, సి లవర్ తో చాట్ చేయడం, డి ఫోన్ లో గేమ్స్ ఆడడం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు అందరిలో ఉన్నా సరే సైలెంట్ గా చేసే పనులేంటి? సైట్ కొట్టడం, స్నేహితుల వస్తువులు దాయడం. ఓకే, మీరు బజర్ నొక్కారు కదా, చెప్పండి. సైట్ కొట్టడం. సైట్ కొట్టడం ఎంత అమౌంట్ పెడతారు? ఇందాక ట్రిపుల్ అమౌంట్ వచ్చింది కదా. 1,50,000. సరే, సైట్ కొట్టడానికి 1,50,000 పెట్టారు. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారు? రాంగ్. ఎంత పెట్టారు? 1,50,000. అది అంతే. మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? లవర్ తో సిఆర్డి సి. లవర్ తో చాట్ చేయడం. సరే, అయితే చూద్దాము వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. అబ్బాయిలు అందరితో ఉన్న సైలెంట్ గా చేసేటువంటి పని లవర్ తో చాట్ చేయడం. ఫస్ట్ నుంచి ఆడదాం మళ్ళీ. సరే, అనుదీప్ వచ్చినప్పుడు పిలుస్తాను, అప్పుడు ఫస్ట్ నుంచి ఆడుతురు కానీ మీరు. ఓకే, సో మీ అమౌంట్ పోయిందండి. అండ్ మీకేమో అమౌంట్ డబుల్ అయింది, ఎందుకంటే మీరు వాళ్ళ ఆన్సర్ రాంగ్ అని చెప్పారు కాబట్టి. ఈ శుభ సందర్భంగా డబ్బులు పోయి వెన్నెల కిషోర్ గారు బాధలో ఉన్నప్పుడు ఆయన సింగిల్స్ కి పచ్చడి పెట్టడం ఎలాగా అనేది నేర్పిస్తారు. రండి, ఆవకాయ పచ్చడి పెట్టడం ఎలాగా? ఆవకాయ పచ్చడి పెట్టడం ఎలాగా? ఫస్ట్ ఇందులో ఆయిల్ వేయాలి. మీరు పచ్చడి చేస్తున్నారు, పచ్చడి చేయమంటే. తర్వాత ఇందులో కారం వేయాలి తగినంత. ఏంటి అంత సంపాదిస్తున్నారు ఈ షో? నెక్స్ట్ సాల్ట్. మీరే చెప్పారు, నేను వేస్తున్నా. నెక్స్ట్ అది కలపాలి. అదేంటి? అది ఏంటిది? ధనియా పౌడర్. నో, ధనియా పొడి కాదు. చాట్ మసాలా. ఆవపిండా? రైట్ ఆన్సర్. ఓ వావ్, థాంక్యూ. ఆవపిండి ఎందులో నుంచి వస్తుంది? ఆవు పాల నుంచి. ఇప్పుడు ఇందులో నుంచి ఫస్ట్ ముక్క నేను మీకే పెట్టబోతున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా? ఏది? వెన్నెల కిషోర్ గారికి ఎలాగైనా మనం పచ్చడి పెట్టాల్సిందే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చూసిన వెంటనే చాలా మంది ఎక్కువగా వేటిని వాసన చూస్తారు? ఏ పువ్వులు, బి పర్ఫ్యూమ్స్, సి ఆహారం, డి పుస్తకాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూసిన వెంటనే చాలా మంది ఎక్కువగా వేటిని వాసన చూస్తారు? పువ్వులు, పర్ఫ్యూమ్స్. శ్రీ విష్ణు గారు అమౌంట్ పెట్టేసిన తర్వాత ఆన్సర్ చెప్తారా? ఓకే. 2 lakhs. పువ్వులు. ఓకే, 2 లక్షలు పువ్వుల మీద పెట్టారు. మీరు వీళ్ళ ఆన్సర్ రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రైట్. ఫ్లవర్స్. ఓకే, హౌ మచ్ అమౌంట్? 50,000. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. ఒకవేళ కరెక్ట్ అయితే ఇద్దరికి వస్తాయి డబ్బులు. రైట్ ఆన్సర్. मेरा लवर मैं तुझको दिया फ्लावर
సో మీకు కూడా మీరు పెట్టినటువంటి 50,000 డబుల్ అయింది, మీరు పెట్టిన 2 లక్షలు ట్రిపుల్ అయింది. కంగ్రాట్స్. దాంతో ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన ఆఖరి రౌండ్. ఇప్పటి వరకు మీ దగ్గర డబ్బులు ఉండేవన్నీ మీరు అనుకుంటున్నారు, కానీ కాదు. ఈ డబ్బులన్నీ మీ సొంతం ఎప్పుడవుతాయి అంటే లాస్ట్ రౌండ్ లో అవుతాయి. లాస్ట్ రౌండ్ తారుమార్ తక్కర్మార్. సడన్ గా సింగిల్ టీమ్ లీడ్ లోకి వచ్చేసారు. వాళ్ళ దగ్గర 9,10,000 ఉంది. కంగ్రాచులేషన్స్. అండ్ మింగిల్ టీమ్ మీ దగ్గర 7,40,000 ఉంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. సో #, సింగిల్ వాళ్ళు లీడ్ లో ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే 6 టాపిక్లు ఇస్తాం. ఆ టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ లీడ్ లో ఉండే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ టాపిక్ రిలేటెడ్ గానే ఇద్దరు ఆడాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్స్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ మీకు స్క్రీన్ మీద వచ్చేస్తాయి. అండ్ ఈచ్ టీమ్ కి 5 సెకండ్స్ టైం ఉంటుంది ఆన్సర్ చెప్పడానికి. ఈ రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పేయాల్సి ఉంటుంది. లేదంటే అక్కడితో మీరు ఓడిపోయినట్టు. తారుమార్ తక్కర్మార్ అయిపోతుంది. డబ్బులు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళ దగ్గరికి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వాళ్ళు ఎపిసోడ్ విన్నర్ అయిపోతారు. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. సో టాపిక్స్ ఏంటంటే సినిమా, కూరలు, యూనిఫామ్, చేసే వృత్తి, రాష్ట్రాలు, క్రీడలు, మ్యూజిక్. క్రీడలు. టాపిక్ సెలెక్టెడ్ క్రీడలు. కొన్ని క్రికెట్ దేశాల పేర్లు షార్ట్ ఫామ్స్ వేస్తాము. పూర్తి పేర్లు చెప్పాలి. మీతోనే మొదలు పెడుతున్నాము. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకే, రెడీ? ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇండియా. రైట్. న్యూజిలాండ్. రైట్. సౌత్ ఆఫ్రికా. కరెక్ట్. ఆస్ట్రేలియా. రైట్. ఇంగ్లాండ్. రైట్. పాకిస్తాన్. కరెక్ట్. శ్రీలంక. రైట్. వెస్ట్ ఇండీస్. రైట్. బంగ్లాదేశ్. రైట్. ఐర్లాండ్. కరెక్ట్. ఆఫ్ఘనిస్తాన్. రైట్. నెదర్లాండ్. నెదర్లాండ్. రైట్. ఒమాన్. ఒమాన్. రైట్. కెనియా. కెనియా. కరెక్ట్. స్కాట్లాండ్. స్కాట్లాండ్. రైట్. పునగపాని. ఇట్ ఈస్ ప్యాపువా న్యూ గిని. ఐఎమ్ రియలీ సారీ, మీరు ఓడిపోయారు. మీ అమౌంట్ ని టీమ్ సింగిల్ కి ఇచ్చేస్తున్నారు. మొత్తానికి అటు చేసి ఇటు చేసి టీమ్ మింగిల్ అని పెట్టినా సరే ఫైనలీ టీమ్ #సింగిలే గెలిచింది. బట్ సి ఫైనలీ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఆల్ ఆఫ్ యు ఆల్ ఆర్ టీమ్ #సింగిల్. Exactly. కాబట్టి వాళ్ళు విన్ అయినా మీరు విన్ అయినా మీ సినిమా విన్ అయినట్టే. సో ఇలాంటి బ్లాస్ట్ మీరు థియేటర్ లో ఎంజాయ్ చేయాలి అంటే తప్పకుండా వెళ్ళి #సింగిల్ సినిమాని చూడండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బై బై.